హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ కీర్తి. ఈరోజు ఏంటంటే మనకి సచివాలయం నుండి కొత్త జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. సో మనకి మన సొంత రాష్ట్రంలో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్కి సంబంధించి మంచి ఆపర్చునిటీ అయితే రావడం జరిగింది. మనకి కేవలం ఇంటర్మీడియట్, డిప్లొమా, 12th క్వాలిఫికేషన్స్తో 47,000కు పైగా శాలరీతో ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సిన అవసరం లేదు. జూన్ 24 వరకు అయితే అప్లై చేయడానికి టైం ఉందన్నమాట. సో ఈ వీడియోలో మనకి ఈ జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అన్నీ క్లియర్గా చెప్తాను. వీడియోని అయితే అసలు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో చూస్తున్న వాళ్ళందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి ఇలాంటి ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఇప్పుడు నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే జాబ్కి సంబంధించి ఎవరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అంటే ఏపీ అండ్ తెలంగాణ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. ఇవన్నీ పర్మనెంట్ జాబ్స్. పోస్టింగ్ అనేది విశాఖపట్నంలో ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ఇంపార్టెంట్ డేట్స్ అనేవి ఏంటంటే మనకి 26 మే 2025 అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనకి స్టార్ట్ అయింది. ఎప్పటి వరకు ఎండ్ అవుతుందంటే డేట్ అప్లై చేసుకోవడానికి టైం ఎప్పటి వరకు అంటే 24 జూన్ 2025 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్ అప్లై చేయడానికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. ఇంటర్మీడియట్, డిప్లొమా, 12th అయిన సర్టిఫికెట్ ఉంటే సరిపోతుంది. ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే కల్పిస్తున్నారు. గ్రూప్ సికి సంబంధించి పర్మనెంట్ ఉద్యోగాలు, శాలరీస్ కూడా చూడొచ్చు. అవి ఏంటంటే నాన్ గెజిటెడ్ రిక్వైర్మెంట్తో క్లర్క్ లెవెల్ జాబ్స్ అయితే ఉన్నాయి. లెవెల్ 4 ప్రకారం 47,000కు పైగా శాలరీ అనేది ఉంటుంది. అసిస్టెంట్ లెవెల్ వాళ్ళకి అయితే 36,000కు పైగా శాలరీ అనేది ఉంటుంది. 2 రకాల పోస్టులకి అయితే ఒకే విధమైన క్వాలిఫికేషన్ ఇచ్చారు కాబట్టి ఇంటర్, డిప్లొమా వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. నోటిఫికేషన్లో చూడొచ్చు అది మన డీటెయిల్స్ అనేవి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేవి మినిమం ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏంటంటే 10+2 అండ్ ఏ విభాగంలో ఇంటర్ పాస్ అయినా, డిప్లొమా కంప్లీట్ చేసిన ఈ జాబ్కి అయితే ఎలిజిబుల్ ఉంటారు. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే కేవలం సింగిల్ ఎగ్జామినేషన్ ద్వారానే సెలక్షన్ అనేది చేస్తారు. ఏజ్ లిమిట్ వచ్చేసి 24 జూన్ 2025కి మినిమం ఏజ్ అనేది 18 సంవత్సరాలు అయితే ఉండాలి, 18 ఇయర్స్ ఉండాలి. ఫీజు వచ్చేసి ఉమెన్కి అయితే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి ఫీజు లేదు. మిగతా వాళ్ళందరికీ 500 అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఓఎంఆర్ బేస్డ్ లేదా కంప్యూటర్ బేస్డ్, సిబిటి రూపంలో కానీ ఓఎంఆర్ బేస్డ్ రూపంలో కానీ అయితే ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఇందులో ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ ఎగ్జామినేషన్ అనేది ఇందులో ఉంటుందన్నమాట. సో ఇందులో 200 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. 2.5 minutes అయితే 2.5 hours అయితే మనకి ఎగ్జామ్ ఉంటుంది. ఇందులో మనకి 2 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1 వచ్చేసి మెంటల్ ఎబిలిటీ టెస్ట్, పేపర్ 2 వచ్చేసి ఆఫ్టర్నూన్ సెషన్లో జరుగుతుందన్నమాట. సో పేపర్ 1 అయితే మెంటల్ ఎబిలిటీ టెస్ట్, అందులో 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అవి ఏంటంటే 200 మార్క్స్, ఈచ్ క్వశ్చన్కి 2 మార్క్స్ క్యారీ చేస్తారు. సో నెగిటివ్ మార్క్స్ అయితే లేదు పేపర్ 1కి. ఇందులో టాపిక్స్ ఏంటంటే జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, సిచ్యువేషనల్ జడ్జ్మెంట్. పేపర్ 2 అయితే ఆఫ్టర్నూన్ సెషన్లో ఉంటుంది. దీనికి 1 hour టైం ఇస్తారు. క్వశ్చన్ మనకి సిలబస్ వచ్చి జనరల్ అవేర్నెస్ 50 క్వశ్చన్స్ ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసి 50 క్వశ్చన్స్ ఉంటుంది. మ్యాక్సిమం మార్క్స్ అయితే 150. నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటుంది దీనికి. దాని తర్వాత మనకి కంప్యూటర్ స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. టైపింగ్ స్కిల్స్ చూస్తారు. ఇంగ్లీష్ అయితే 35 words per minute, హిందీ అయితే 30 words per minute. సిబిటీలో మీ స్కోర్ చూసి మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు. ఇదే నోటిఫికేషన్లో జూనియర్ స్టెనోగ్రాఫర్ జాబ్స్ అయితే ఉన్నాయి కదా, దీనికి రిలేటెడ్ ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఇచ్చారు. ఇందులో పేపర్ 1, పేపర్ 2 అలా ఏమీ ఉండవు. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్,
జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ ఈ టాపిక్స్ మీద ఒకటే సెషన్లో ఎగ్జామ్ కండక్ట్ చేసి నెక్స్ట్ స్టెప్ స్టెనోగ్రఫీ స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఇలా అయితే సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. ఈ జాబ్స్కి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ 2 తెలుగు రాష్ట్రాల వారికి హైదరాబాద్, విశాఖపట్నం అప్లికేషన్ బట్టి కండక్ట్ చేస్తారు. అఫీషియల్ వెబ్సైట్లో దానికి సంబంధించి ఫుల్ అప్డేట్ అయితే ఉన్నది ఇచ్చారు. సో నోటిఫికేషన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి CSIR నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ పర్మనెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. సో ఇవి ఆ నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇందులో వేకెన్సీస్ వచ్చేసి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి, జనరల్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, స్టోర్స్ అండ్ పర్చేస్కి సంబంధించి వేకెన్సీ డీటెయిల్స్ అనేవి ఇచ్చారు. సో ఇవన్నీ గ్రూప్ C క్యాడర్కి సంబంధించి నాన్ గెజిటెడ్ జాబ్స్. ఏజ్ లిమిటెడ్ జూనియర్ సెక్రటేరియట్కి అయితే 28 ఇయర్స్, జూనియర్ స్టెనోగ్రాఫర్కి 27 ఇయర్స్ అయితే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. 25 వేకెన్సీస్కి రిక్వైర్మెంట్ అయితే చేస్తున్నారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోండి, మిస్ చేసుకోకండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.